వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్. మొన్న 20వ తేదీన మనం చూసుకున్నట్లయితే ట్రంప్ గారు 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేశారు. అందులో ఒకటి బర్త్ రైట్ సిటిజన్షిప్. అంటే అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒకప్పుడు సిటిజన్షిప్ అనేది వెంటనే వచ్చేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే అలా వెంటనే రావడం కుదరదు. ఖచ్చితంగా తల్లికి కానీ తండ్రికి కానీ సిటిజన్షిప్ ఆర్ గ్రీన్ కార్డు ఉంటేనే పుట్టబోయే పిల్లలకి ఇస్తాము, లేదంటే సిటిజన్షిప్ ఇవ్వము అని అంటున్నారు. మరి ఈ విషయం మనం రాహుల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఓకే. మనం అంతకు ముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే టాపిక్ మీద. ఆల్రెడీ కవర్ చేసాం చాలా విషయము. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 20వ తేదీన ఈయన చాలా వాటి మీద సంతకాలు అయితే చేశారు. ఇంచుమించుగా ఒక 200 అప్లికేషన్స్ మీద సంతకాలు చేశారు. అందులో ఒకటి బర్త్ రైట్ సిటిజన్షిప్ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇక అమెరికాలో పుట్టే పిల్లలకి ఇంకా గ్రీన్ కార్డ్ అనేది రాదా? మొత్తంగా రాదా? గ్రీన్ కార్డ్ కదండి, సిటిజన్షిప్. అయితే మనకు మొదటి నుంచి మన వాళ్ళు అందరు పోయినప్పుడు H1 మీద కానీ F1 మీద L1 మీద కానీ అక్కడ పుట్టే పిల్ల వాళ్ళకు ప్రతి ఒక్కరికి సిటిజన్షిప్ వచ్చేది. డైరెక్ట్ పోయి పాస్పోర్ట్ ఆఫీస్ పోయి పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే ఇచ్చేది. ఏం చూపెట్టేది? మేము అక్కడ మా పిల్లవాడు పుట్టినప్పుడు ఏం చేసినాం, బర్త్ సర్టిఫికేట్ తీసుకుపోయి అక్కడ చూపెట్టగానే ఇచ్చేసేది. ఇప్పుడు కొత్తగా ట్రంప్ వచ్చినప్పుడు, అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసేటప్పుడు అతను ఎలక్షన్లో ఏం ప్రామిస్ చేసిండంటే ఇల్లీగల్ వాళ్ళకు, అంటే యుఎస్లో కనుక పర్మిషన్ లేకుండా ఉన్న వాళ్లకు ఎవరికైతే పిల్లలు పుడతారో వాళ్లకు మేము సిటిజన్షిప్ ఇవ్వము అని ఖచ్చితంగా చెప్పిండు. అది ఎలక్షన్ క్యాన్వసింగ్లా, ఏది స్టేజ్ల మీద పోయి ప్రతి క్యాన్వస్లో ప్రతిసారి చెప్పిండు అన్నట్టు. కానీ అతని వెబ్సైట్లో పోయి చూస్తే ఏముందంటే, అతని వెబ్సైట్ అంటే డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ కోసం కంటెస్ట్ చేసిన వెబ్సైట్లో పోయిందంటే, ఒకవేళ తండ్రిలో ఎవరో ఒక్కరు కూడా, ఇద్దరు తల్లిదండ్రులు ఎవరైనా ఒక్కరు కూడా యుఎస్ సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ కాకపోతే ఆ పిల్లలకు మేము సిటిజన్షిప్ ఇవ్వము అని అతను చెప్పిండండి. ఎలక్షన్ ప్రామిస్లో అతను చేసిండు అన్నట్టు. ఓకే. క్యాన్వసింగ్లో పోతే అన్ని డీటెయిల్గా చెప్పారు కదండి. వెబ్సైట్లో పోయి డీటెయిల్గా చదివితే మనకు తెలుస్తుంది అన్నట్టు. అయితే చాలా మందికి డౌట్ ఉండే, అతనేమో ఇల్లీగల్ వాళ్ళ మీదనే మొత్తం టార్గెట్ చేస్తుడు, లీగల్ వాళ్ళ మీద టార్గెట్ చేయడు అని చాలా మందికి డౌట్ ఉండే. మేము వెబ్సైట్లో చూస్తేనేమో అట్లున్నది, చెప్పడేమో ఇల్లీగల్ అని చెప్పిండు. అయితే జనవరి 28న ఎప్పుడైతే ఓ తీసుకున్నాడో అతను ఒక దాదాపుగా 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేసిండండి. అందులో ఇది ఒకటి, ఎవరైతే తల్లిదండ్రులు ఎవరైనా ఒకరు కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ సిటిజన్షిప్ లేకపోతే వారికి మేము ఇప్పటి నుంచి సిటిజన్షిప్ ఇవ్వము అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేసినండి. ఓకే. మరి మనం చూసుకున్నట్లయితే ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళలో ఒకవేళ ఫాదర్కి ఒకవేళ సిటిజన్షిప్ ఉంటే వాళ్ళ వైఫ్కి ఖచ్చితంగా డిపెండెంటే ఉంటుంది, మొత్తం డిపెండెంట్ వీసా మీదనే ఉంటారు. మరి ఇప్పుడు ఎవరో ఒకరికే ఉన్నట్టు కదా. ఇప్పుడు అట్లా కాదు, ఫాదర్ కానీ మదర్ కానీ గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ ఉంటే మాత్రం వాళ్ళ పిల్లలకి ఇస్తారు సిటిజన్షిప్. ఇప్పుడు కూడా ఇస్తారు. ఇద్దరికి ఉంటేనా? ఒకరికున్నా సరిపోద్ది, ఒకరికున్నా సరిపోద్ది. కానీ మన వాళ్ళు చాలా మంది ఒకరికుంటే ఇద్దరు కూడా ఉంటుందండి ఇప్పుడు కూడా. ఎందుకంటే నార్మల్ గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు పిల్లమ్మగారికి ఇద్దరికి వస్తుంది. అయితే ఇప్పుడు మన చాలా మంది పోయే వాళ్ళు ఏ వీసా మీద పోతారు? స్టూడెంట్ వీసా మీద పోతారు. మళ్ళీ తర్వాత ఓపీటీ, దాన్ని ఓపీటీ అంటారు, స్టూడెంట్ మీద వర్క్ చేయడానికి ఓపీటీ సిస్టమ్ ఎక్స్టెన్షన్ అంటారు. ఆ తర్వాత H1 H4 మీద పోతారు, L1 L2 మీద వీసా మీద పోతారు, J1 వీసా మీద పోతారు. అట్లా చాలా డిఫరెంట్ వీసాస్ ఉన్నాయండి. ఈ అన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద పోయినప్పుడు వాళ్ళకు పుట్టే పిల్లలు ఇప్పటి నుంచి అంటే ఈ జనవరి 28న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేవారంటే 30 days నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తా. ఏ పిల్లలైతే 30 days తర్వాత పుడతారో ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఒకరు యుఎస్ సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ లేకపోతే మేము వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వమని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండు. ఓకే. మరి 14th అమెండ్మెంట్లో ఏమని ఉంది అంటే ఈయన చెప్పినట్లేదు కదా, ఎవరైతే పుట్టారో ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే అని ఆ అమెండ్మెంట్లో రాస్తుంది కదా. మీరు కరెక్ట్గానే చెప్పినండి. 14th అమెండ్మెంట్ మా యుఎస్లో మొత్తం మేము మా స్వతంత్రం వచ్చి 250 సంవత్సరాలు అవుతుందండి. దాదాపుగా 250 సంవత్సరాలల్లా మేము యుఎస్ కాన్స్టిట్యూషన్ని 27 times అమెండ్ చేసినాం. అయితే అందులో బిల్ ఆఫ్ రైట్స్ అమెండ్మెంట్ అంటే ఎప్పుడైతే మేము కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినావో అప్పుడే బిల్ ఆఫ్ రైట్స్ ఆల్రెడీ ఉంటాయని చెప్పి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు అందులో 10, అంటే దాదాపు 250 సంవత్సరాల నుంచి మేము 17 సార్లనే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసినాం. ఇండియా మాదిరి ఇట్లా టక అమెండ్ చేయం మేము. అక్కడ అంత ఈజీగా అమెండ్మెంట్ చేసినాను కూడా వీలు ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కొన్ని ప్రొవిజన్స్ అయితే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే సింపుల్ పార్లమెంట్ మెజారిటీ తోటి వచ్చాయి, అంటే అన్ని కాదు కొన్ని. మా దగ్గర అట్టు ఉండదు అన్నట్టు.
కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే దాదాపుగా ఈ ఒక 30 సంవత్సరాల నుంచి ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది లేదు మా దగ్గర. అయితే ఇది దాదాపుగా నాకు తెలిసి 150 సంవత్సరాల కింద అమెండ్మెంట్ ఏముందంటే ఎవరైతే అమెరికన్ భూభాగంలో పుట్టినప్పుడు అంటే సాయిల్లో పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సిటిజన్షిప్ ఇవ్వబడును. ఒకవేళ వాళ్ళు కనుక నాకు వద్దు అంటే వేరే విషయం, వాళ్ళు కావాల్సుకుంటే వాళ్ళకి తప్పకుండా సిటిజన్షిప్ ఇవ్వచ్చు అని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసింది. అప్పుడు ఏంటంటే కొందరు ఏంటంటే నల్లోళ్ళకి ఇవ్వకపోవడము, వీళ్ళకి ఇవ్వకపోవడం, వాళ్ళకి ఇవ్వకపోవడం అవన్నీ కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేసిందంటే అప్పుడు వాళ్ళకి ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి పుట్టిన ప్రతి ఒక్కరికి అంటే అమెరికా దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సిటిజన్షిప్ ఇస్తామని అప్పుడు 14th అమెండ్మెంట్లో చేసినారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చాలా మంది ఫారెన్ కంట్రీస్ పోతారండి మన ఇండియా నుంచి. ఓకే, అందులో ఇప్పుడు యుఏఈ ఉన్నది, సౌదీ అరేబియా ఉన్నది, ఒమాన్ ఉన్నది, ఖతార్ ఉన్నది, తర్వాత ఇంగ్లాండ్ ఉన్నది, జర్మనీ ఉన్నది, ఫ్రాన్స్ ఉన్నది. ఎన్ని కంట్రీస్లలో ఏ కంట్రీ కూడా పుట్టిన వాళ్ళకు డైరెక్ట్ సిటిజన్షిప్ ఇవ్వదు. ఓన్లీ 2 దేశాలే నాకు తెలిసి. ఓకే, ఒకటేందో యుఎస్ఏ, ఇంకోటి కెనడా. ఈ 2 దేశాలు మాత్రం అక్కడ పుట్టిన వాళ్ళకు మాత్రం కంపల్సరీ సిటిజన్షిప్ ఇస్తుంది. అయితే ఈ అమెండ్మెంట్ ప్రకారం కూడా ఉన్నది కాబట్టి ఈ అమెండ్మెంట్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, నార్మల్గా మళ్ళీ దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. అయితే దాంట్లో ఒక చిన్న లూప్ హోల్ ఉందన్నట్టు. ఆ లూప్ హోల్ ఏంటంటే ఎవరి మీద అయితే అమెరికన్ ప్రభుత్వానికి అధికారం లేదో వాళ్ళ పిల్లలకు మాత్రం సిటిజన్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే ఆ అమెండ్మెంట్లో ఉందన్నట్టు. అంటే దానికి ఎందుకు యూజ్ చేసిందంటే ఆ ప్రొవిజన్ దౌత్యాధికారులు ఉంటారు కదండి, ఈ అంబాసిడర్స్ కానీ కౌన్సిలేట్ ఆఫీసర్స్ ఉంటారు అన్నట్టు, వాళ్ళ మీద ప్రభుత్వానికి రైట్ ఉండదు అన్నట్టు. ఇప్పుడు సపోజు మన ఇండియన్ అంబాసిడర్ ఉన్నాడు అనుకోండి, కారు తోలుకుంటూ పోయిండు, తాగిండు, ఉట్టిగా చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్గా, తాగి యాక్సిడెంట్ చేసిండు అనుకోండి, పోలీసు కూడా అతన్ని పట్టుకోరాదు. పోలీసు వాళ్ళకి కానీ మిలిటరీ వాళ్ళకి ఎలాంటి అధికారం ఉండదు. ఆ దౌత్యాధికారి మళ్ళీ అతను పోయిన తర్వాత ఇండియన్ వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటేనే వాళ్ళకి అథారిటీ వస్తుంది అన్నట్టు. అంటే అదే ప్రొవిజన్స్ అమెరికన్ అంబాసిడర్ కూడా ఉంటుంది ఇక్కడ. అది ప్రపంచంలో ప్రతి ఒక్క దౌత్యాధికారికి అటువంటి అధికారం, అటువంటి ప్రొవిజన్స్ కల్పించారు ఇది. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇటువంటి దౌత్యాధికారులు అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పలేదు దౌత్యాధికారులు, మన అంబాసిడర్లు ఏమంటారు నాకు ఎగ్జాక్ట్ తెలుగు పడతలేదు కానీ వాళ్ళ పిల్లలకు మాత్రం మేము ఇవ్వమని చెప్పిన అన్నట్టు. అంటే ఎవరి మీద అయితే మాకు అధికారం లేదో, గవర్నమెంట్కి అధికారం లేదో వాళ్ళను మేము వాళ్ళ పిల్లలకు మీకు ఇవ్వం. అయితే ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పెద్ద డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చిందంటే ఇప్పుడు H1 మీద అంటే ఇల్లీగల్లోకి ఒకటి సరే మనం కవర్ చేసేది మోస్ట్లీ మన క్యారియర్ గైడ్లా లీగల్గా పోయిన వాళ్ళ కాడ ఈ పిల్లలు ఎవరైతే మన వాళ్ళైతే H1 మీద, H4 మీద, L1, L2, F1 మీద, J1 మీద ఇటువంటి వీసా పోయిన వాళ్ళకు వాళ్ళ పాస్పోర్ట్ అన్నది మాది కాదు. వాళ్ళ పాస్పోర్ట్ మాది కాదు కాబట్టి మాకు వాళ్ళ మీద అధికారం లేదు కాబట్టి వాళ్ళ పిల్లలకు మేము ఇయ్యము అని అందులో ఒక ఎక్సెప్షన్లో చేసాం అన్నట్టు. అయితే మీకు ఒక్కటి లక్ష్మి గారు చెప్పేది ఏంటంటే నార్మల్గా మేము యుఎస్ కాన్స్టిట్యూషన్ 17 సార్లు 250 సంవత్సరాల నుంచి 17 సార్లు అమెండ్ చేసినా ఉన్నారు కదా, చాలా మటుకు మేము ఏం చేస్తామంటే కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్ చేస్తాం. అంతకుముందు ఒక ఇంటర్ప్రిటేషన్ మళ్ళీ కొద్దిగా డిఫరెంట్ చేస్తాం అన్నట్టు, దానివల్ల కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పోమన్నట్టు మేము. అయితే ఇప్పుడు ఆ తీరుగతను ఏం చేసిండంటే ఏదైతే ఇంటర్ప్రిటేషన్ ఉందో దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసి ఇతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిండు. అయితే అఫ్ కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ 18 స్టేట్స్ మా దగ్గర ఉన్నాయన్నీ 50 స్టేట్స్ 50 స్టేట్స్లో 18 స్టేట్స్ ఆల్రెడీ ఫెడరల్ గవర్నమెంట్ అది 20th అయితే రాత్రి 9 గంటలకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మేము చూసినాము. 21st ఆల్రెడీ 18 స్టేట్స్ ఫెడరల్ కోర్టులో కేసు ఫైల్ చేసినాయండి. అదే ఆ ఆర్డర్ ఇష్టం లేదని ఆ ఆర్డర్ను తీసేయాలి. మేము ఒక 20 స్టేట్లు కాకుండా చాలా సిటీస్ కూడా సూ చేసినాయనండి. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తప్పకుండా పోతాయి. అంటే మన దగ్గర ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా తీసుకొని రిజల్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి. మరి దానికి కూడా ఒక 2-3 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని స్టడీ చేయాలి, కనీసం ఒక 9 నెలల నుంచి 2-3 ఏళ్ళు పట్టవచ్చు అని అనుకుంటానండి.
ఓకే అంటే ఇది డిస్ట్రిక్ట్ కోర్టులో ట్రై చేస్తారు, సర్క్యూట్ కోర్టులో ట్రై చేస్తారు. ఆ తర్వాత మా దగ్గర 3 కోర్ట్స్ ఉంటాయండి. డిస్ట్రిక్ట్ కోర్టు, సర్క్యూట్ కోర్టు అంటారు, తర్వాత సుప్రీం కోర్టు. అంటే ఇది ఇంప్లిమెంట్ అయ్యేసరికి ఎంత టైం పట్టొచ్చు? ఇంప్లిమెంట్ 30 days లో 30 days. ఫిబ్రవరి 19 నుంచి పుట్టిన వాళ్ళకు పాస్పోర్ట్ లేరు, ఓకే పాస్పోర్ట్ లేరు, యుఎస్ పాస్పోర్ట్ లేరు. కాకపోతే మన వాళ్ళు కావాలనుకుంటే ఇండియన్ పాస్పోర్ట్ తెచ్చుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇండియన్ పిల్లలు తల్లిదండ్రులకు పుడితే ఇండియా గవర్నమెంట్ ఇండియన్ పాస్పోర్ట్లు ఇస్తుంది, కానీ యుఎస్ మాత్రం పాస్పోర్ట్లు ఇయ్యదు. ఏమైనా కోర్టు వచ్చి దాన్ని స్టే పెడితే తప్పితే ఇప్పుడు మాత్రం యుఎస్ పాస్పోర్ట్స్ ఇవ్వరు వాళ్ళకు. మీకు చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, మనకు నార్మల్గా గ్రీన్ కార్డులు ఎంతమందికి వస్తాయండి ఏడాదికి? ఎంప్లాయ్మెంట్ బేస్ మీద దాదాపు 10 నుంచి 15 వేల మందికి గ్రీన్ కార్డులు వస్తాయండి. కాకపోతే మనకు ఈ ప్రొవిజన్ ప్రకారం బర్త్ తోటి వచ్చే సిటిజన్షిప్, మన పిల్లలు ఉంటారు కదా నార్మల్గా, మన వాళ్ళు వీళ్ళు పిల్లలు వస్తూ ఉంటారు కదా, మంచి చిన్న పిల్లలు బాగా ఇంగ్లీష్లో యాక్సెంట్లో బాగా మాట్లాడుతుంటారు కదా, వీళ్ళందరూ యుఎస్ సిటిజన్స్, ఎక్కడ యుఎస్ నుంచి వచ్చే వాళ్ళందరూ. ఆ తీరుగా దాదాపుగా మన తెలుగు వాళ్లకు 7-8 వేల మందికి ఎవ్రీ ఇయర్ మనకి ఎంప్లాయ్మెంట్ బేస్ గ్రీన్ కార్డ్ వస్తే, దాదాపుగా 20,000 నుంచి 30,000 తెలుగు వాళ్లకు మనకి ఎవ్రీ ఇయర్ ఈ బర్త్ తోటి డైరెక్ట్ సిటిజన్షిప్ వస్తుంది ఇప్పుడు. ఓకే, సో అది డినే అవుతుంది ఇప్పుడు మనకు. అవును, ఇప్పుడు అది చాలా నష్టం అయింది. ఇంకోటి ఏంటంటే, మేము పోయినప్పుడు అంటే 30 ఏళ్ళ కింద మేము పోయినప్పుడు మా గ్రీన్ కార్డ్ రావడానికి 3 ఏళ్ళు పట్టేదండి. అప్పుడు 2-3 సంవత్సరాలు పట్టేది. సో ఆ తర్వాత పుట్టిన అనుకోండి పిల్లగాళ్ళకు, వాళ్ళ పిల్లగాళ్ళకి ఎట్లా గ్రీన్ కార్డ్ ఇస్తారు? మాకైతే గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాతనే పిల్లవాడు పుట్టిండు. కానీ ఇప్పుడు పోతే వాళ్ళ గ్రీన్ కార్డ్ రావడానికి 20 ఏళ్ళు పడుతుంది కదండి. ఇప్పుడు పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకి యుఎస్ సిటిజన్షిప్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ పిల్లలు మావాడు ఉన్నాడు, వాడు ఇక్కడికి వచ్చినానికి వాడు ఇక్కడ అడ్జస్ట్ కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి పెరిగిండు. ఇప్పుడు పోయే వాళ్ళు మరి 20 ఏళ్ళు వీళ్ళు అక్కడ ఉండి మళ్ళీ తర్వాత ఇక్కడ రావాలంటే హరిగోసం ఉంటుంది అంటే వీళ్ళకి. అంతే కదా. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండలేరు ఖచ్చితంగా. వాళ్ళు ఉండాలంటే, పిల్లలు అక్కడ పుట్టినోళ్ళు ఉండాలంటే ఇప్పుడున్న ప్రొవిజన్ ప్రకారము, ఒకవేళ సుప్రీంకోర్టు వాళ్ళ సైడ్ ఇచ్చిందంటే, మన ఇక్కడ ఇంచిపోయిన వాళ్ళ పిల్లలు మళ్ళీ తర్వాత వాళ్ళు F1 తీసుకొని మళ్ళీ H1 తీసుకొని ఇక మా లాంటి ఇమిగ్రేషన్ లాయర్ల మీద జీవితాంతం ఆధారపడి ఉండాలి వాళ్ళు. ఓకే, ఇదివరకు అయితే ఏమన్నా సిటిజన్ మా కిందికి రారు కదా, మా దగ్గరికి ఎందుకు వస్తారు, మాతో పని ఉంటుంది వాళ్ళకు. టక్క వాళ్ళ ఇష్టం పోయి చదువుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయే వాళ్ళే కదా ఇమిగ్రేషన్. ప్రతిదీ ఇమిగ్రేషన్లు అంటే ఏంది, మళ్ళీ ప్రతి 3 ఏళ్ళకు వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, F1 దానికి పర్మిట్ ఉంటుంది, ఎక్కడ జాబ్ చేయాలి, ఎటువంటి జాబ్ చేయాలి, ఏ లొకేషన్లో జాబ్ చేయాలి, శాలరీ ఎంత ఇవ్వాలి, అవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. యుఎస్ సిటిజన్స్కి ఏం రెస్ట్రిక్షన్ ఉండదు వాళ్ళకు. ఏదైతే F1 వీసా వాళ్ళకి కానీ, స్టూడెంట్ వీసా వాళ్ళకి కానివ్వండి, గ్రీన్ కార్డ్ వచ్చేదాకా అన్ని కండిషన్స్ ఉండే అన్నట్టు. ఏ కండిషన్స్ మీట్ కాకపోయినా మళ్ళీ తలకైనా పుట్టదు అన్నట్టు. అయితే ఇప్పుడు పుట్టే పిల్లగాళ్ళకు ఒకవేళ ఈ ప్రొవిజన్ కనుక సస్టైన్ అయితే, ఇవన్నీ కూడా ఇబ్బందులు వీళ్ళకు పిల్లగాళ్ళకు ముందు అయ్యే ఛాన్సెస్ కంపల్సరీ ఉంటాయండి. ఓకే, అందులోనూ ఎక్కువగా మన తెలుగు ఫ్యామిలీస్కి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా. అవునండి, చాలా ఇబ్బంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ బేస్లో H1Bస్లో దాదాపుగా 70% ఇండియన్స్కి పోతాయండి. L1 వీసా అని కూడా అందులో కూడా చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. స్టూడెంట్ వీసా మీద దాదాపు 3.5 లక్షల 3.2 lakhs మెంబర్స్ ఇండియన్స్ ఇప్పుడు అక్కడ ఉన్నారండి ఇప్పుడు. సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా, వాళ్ళకు పుట్టే పిల్లలందరికీ కూడా, అంటే ఫిబ్రవరి 19 తర్వాత పుట్టే పిల్లలందరికీ కూడా సిటిజన్షిప్ ఇవ్వకపోతే వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. ఓకే, ఈ L1 వీసా అంటే ఏంటి సార్ అది? L1 వీసా అంటే ఇప్పుడు మనం కాగ్నిజెంట్ పనిచేస్తున్నాం అనుకోండి, ఇక్కడ కాగ్నిజెంట్ పనిచేస్తున్నట్టు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి L1 వీసా అంటారు అన్నట్టు. ఇప్పుడు H1 మీద అంటే H1 అంటే మోర్ ప్రొఫెషనల్స్ ఇక్కడ నుంచి అక్కడికి H1B లాటరీ సిస్టమ్. L1 అంటే అదే కంపెనీ కనుక యుఎస్కు ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అంటారు అన్నట్టు. దాన్ని L1 వీసా అంటామండి. దాన్ని కూడా చాలా మంది పోతారు, పెద్ద కంపెనీ నుంచి చాలా మంది పోతారు. టాటా కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, డెలాయిట్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, ఇటువంటి కంపెనీస్ చాలా మంది పోతారు. అయితే వాళ్ళ కండిషన్ ఏంటంటే, ఇక్కడ 1 year ఇక్కడ పనిచేసిన అనుకోండి ఆ కంపెనీకి, అప్పుడు అదే కంపెనీకి వాళ్ళు అక్కడ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అని చెప్పి L1, L2 వీసాస్ అని ఉంటాయండి. L1A, L1B ఇస్ మెయిన్ పర్సన్ టు, L2 డిపెండెంట్ వీసాస్. ఇప్పుడు ఆ L1 వీసా మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టే పిల్లలకు కూడా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా. H1 మీద ఎట్లనో
నేను చెప్పిన కదండి, ఓన్లీ గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ పిల్లలకు మాత్రమే సిటిజన్షిప్ ఇస్తారు. మిగతా వాళ్ళకి H1B కానీ H4 కానీ L1 కానీ L2 కానీ పుట్టే పిల్లలకు వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వరు అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫిబ్రవరి 19 నుంచి. ఓకే, మరి ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్న వాటి సంగతి ఏంటి? ప్రాసెస్ ఏంటిది? ఏం ప్రాసెస్? సిటిజన్షిప్ ఒకవేళ ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళు పుట్టినట్టే కదా. వాళ్ళు ఒకవేళ పుట్టే తేదీ కనుక ఫిబ్రవరి 19 తర్వాత అయితే ఇవ్వరు, ముందైతే ఇస్తారు. ఓకే, అంటే మనం చూసుకున్నట్లయితే చాలా మంది టూరిస్టులు కూడా లైక్ ఒక 9 months ఆ టైం వచ్చేసరికి కావాలని అమెరికా వెళ్ళి సిటిజన్షిప్ కోసం అని పిల్లల్ని కనే వాళ్ళని మనం చూసాం చాలా ఎగ్జాంపుల్స్. అది చాలా వెనకటి ఎప్పుడో జరిగినాయండి. ఇప్పుడు మామూలుగా వచ్చిన వాళ్ళు నువ్వు ప్రెగ్నెంట్ వా కాదా తీసుకుపెట్టేసి చేసి పంపిస్తా అంటారు వాళ్ళని. అంత ఈజీ ఎంటర్ కూడా కానియరు. సరే, అయితే వాళ్ళు ఒకవేళ ఇటువంటి ప్రొవిజన్స్ ఏదైనా చేసి ఉంటే బాగుండేది. ఏది టూరిస్ట్ కోసం పోయిన వాళ్ళకు వాళ్ళు ఏంది, కొన్ని టూరిస్ట్ కోసం ఎప్పుడో 1000 మంది పోతే వాళ్ళని పట్టుకొని వీళ్ళందరినీ సఫర్ చేయడం అన్నది చాలా మంచిది కదా. సార్, మరి గ్రీన్ కార్డు లేకపోతే సిటిజన్షిప్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గ్రీన్ కార్డ్ రాలేదు కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా సిటిజన్షిప్ ఇవ్వరు. చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతారండి. వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేది 2-3 నెలలే ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వచ్చింది కానీ గ్రీన్ కార్డ్ రాలేదు. వాళ్ళ పిల్లలకు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళకు పుట్టే పిల్లలు ఎవరైతే ఫిబ్రవరి 19 తర్వాత పుడతారో వాళ్ళకు కూడా సిటిజన్షిప్ ఇవ్వరు అకార్డింగ్ టు ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఓకే, మరి ఫ్యూచర్లో ఏమైనా అవకాశం ఉందా ఈ సిటిజన్షిప్ వచ్చే అవకాశం? అంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఓవర్టర్న్ అయితేనేమో వీళ్ళకి ఇచ్చేస్తారు సిటిజన్షిప్. ఒకవేళ లేదనుకోండి వీళ్ళు నార్మల్ ప్రాసెస్ ద్వారా పోవాలి. నార్మల్ ప్రాసెస్ అంటే ఏంది, వీళ్ళు ఒకవేళ కనుక తల్లిదండ్రికి కనుక గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి, వీళ్ళు అండర్ 21 అన్మ్యారీడ్ అనుకోండి, వాళ్ళకు పిల్లలు కూడా గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. అందులో ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ కనుక ఆ తల్లిదండ్రులు కనుక బయటికి వెళ్ళిపోయినా లేదా పిల్లలు 21 years అయిపోయినా కూడా తల్లిదండ్రులు గ్రీన్ కార్డ్ రాలేదంటే వీళ్ళు మళ్ళీ స్టూడెంట్ వీసా మాదిరి మళ్ళీ స్టూడెంట్ వీసా అప్లై చేసుకొని లేదా H1B వీసా అప్లై చేసుకొని మళ్ళీ ఎవరైతే తల్లిదండ్రులు అయితే ఎట్లయితే ప్రయాణం మొదలు పెట్టినరో ఈ పిల్లలు మొత్తం మొదలు పెట్టాలి. ఓకే, మీరు ఇందాక ఓవర్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటే అని అన్నారు. అవునండి. ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఆల్రెడీ పాస్ చేసేసారు. అవునండి. మరి ఎంత ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో ఇది ఓవర్ టర్న్ అవ్వడానికి? నా లెక్క ప్రకారం అయితే కంపల్సరీ ఓవర్ టర్న్ కావాలి. అయితే అందులో కాకపోతే అందులో ఇల్లీగల్ వాళ్ళకు లీగల్ వాళ్ళకు డిఫరెన్స్ వ్యత్యాసం ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏం క్లెయిమ్ చేస్తుంది, వాళ్ళ మీద మాకు అథారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళకి మీ ఉండడానికి పర్మిషన్ ఇయ్యరా, వాళ్ళు గోడ దూకొచ్చిండ్రు, వాళ్ళు ట్యాక్సులు కట్టరు, వాళ్ళు మా జ్యుడిస్డిక్షన్ కింద రాదన్న ఆర్గ్యుమెంట్ వాళ్ళకు పనిచేయవచ్చునని నేను అనుకుంటున్నా. మనోళ్ళకి వచ్చే మటుకు ఏంటంటే వాళ్ళకి అథారిటీ ఎందుకు లేదు, వాళ్ళు నువ్వు H1B మేము ఇమిగ్రేషన్ ఏదైతే గవర్నమెంట్ ఏజెన్సీ ఉందో వాళ్ళకి అప్లై చేసి నువ్వు అప్రూవ్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ పోయి వీసా తీసుకున్నాం. అంటే ఫస్ట్ USCIS నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ మళ్ళీ అదే డిఫరెంట్ డిపార్ట్మెంట్ అక్కడ పోయి తీసుకొని ఆ పర్మిషన్ తీసుకొని అక్కడ పోయి H1 వీసా అప్లై కానీ H4 వీసా కానీ అప్లై చేసినాం. ఆ తర్వాత మళ్ళా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్ కస్టమ్ బార్డర్ అండ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంది, వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం ఎంటర్ అయినాం యుఎస్లో. మళ్ళీ అదే స్టూడెంట్ వీసా అయితే మళ్ళీ ఐస్ అని ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ కింద కూడా పోతారు అన్నట్టు. ఇన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్ తీసుకొని ఎంటర్ అయినాం. అయిన తర్వాత ప్రతి ఇయర్ మనం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నాం, అన్ని ప్రొవిజన్స్ ఏదైతే రెగ్యులేషన్స్లో ఏవైతే ఉన్నాయో ఎక్కడ జాబ్ చేయాలి, మనం డల్లస్పురం వస్తుందండి ఇవాళ రేపు డల్లస్పురం సరే డల్లస్లో జాబ్ చేయాలంటే డల్లస్ని జాబ్ చేయాలి, మా హ్యూస్టన్లో జాబ్ చేయరాదు, లేదా అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో జాబ్ లేదు, ఆ పర్టికులర్ కంపెనీకే పని చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ మనకు అదే పర్టికులర్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది, దాన్ని ఎక్స్టెన్షన్ కాకముందే అప్లై చేసుకోవాలి. ఇవన్నీ మనం ఫాలో అవుతున్నప్పుడు ఎట్లా చెప్తారు మాకు జ్యుడిస్డిక్షన్ లేదని అని నేను అనుకుంటున్నా అండి. కోర్టు ఎట్లా సైడ్ చేస్తానో చూడాలి ఇప్పుడు మనకు. అండ్ మోర్ ఓవర్ ఇల్లీగల్ వారికి లీగల్ వారికి ఒకేలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అవునండి అని మనం అనుకుంటాము. అయితే ఇప్పుడు ఆ ప్రొవిజన్లు ఏంటంటే వాళ్ళు మొత్తం
ఎవరైతే ఒకటే సింపుల్గా చెప్పేసిండ్రు, తల్లి తండ్రిలో ఒకరు మాత్రం సిటిజన్ కానీ గ్రీన్ కార్డు ఉంటే మాత్రం ఇస్తాం, మిగతా వాళ్ళందరికీ లేదని చెప్పేసిండ్రు. ఓకే, మరి ఈ పాలసీ వల్ల ఎంత మేరకు ఇండియన్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఎంత శాతం అవ్వచ్చు? ఇప్పుడు టోటల్ స్టాట్స్ చూసినండి ఇప్పుడే, మొత్తం యుఎస్లో ప్రతి సంవత్సరం 36 లక్షల మంది బేబీస్ పుడతారండి. మాది చిన్న దేశం, డబ్బులలో ఎక్కువ ఉండొచ్చు కానీ పాపులేషన్లో మాది చిన్న దేశం, మాది ఉండేది 30-35 కోట్ల పాపులేషన్ మాది. అందులో ఎవ్రీ ఇయర్ మాకు 36 లక్షల మంది పిల్లలు పుడతారండి. అందులో ఈ ప్రొవిజన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారం 1.2 మిలియన్ పీపుల్కు వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వరు. అంటే 3.6 మిలియన్లో 1.2 అంటే 3.6 అంటే మీ లెక్కలు చెప్పాలంటే 36 లక్షల మంది పుడితే 12 లక్షల మందికి వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వరు. అంటే అంతకుముందు ప్రతిసారి 12 లక్షల మంది వాళ్ళు ఎవ్రీ ఇయర్ సిటిజన్షిప్ ఇచ్చుకుంటూ వస్తుండ్రు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తేనండి, మొత్తం ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మనమైతే EB1, EB2, EB3, EB4, EB5 ఇవన్నీ రిలీజియస్ విసా ఇవన్నీ మాట్లాడతాం కదా, 140,000 గ్రీన్ కార్డులే అవి. ఓకే, అదే సిటిజన్షిప్ వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 12 లక్షల మందికి ప్రతి ఏడాది వాళ్ళు సిటిజన్షిప్ ఇస్తుండ్రు ఈ లెక్క ప్రకారం. సో అది వాళ్ళు తీసేసే ప్రొవిజన్ ఇప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రయత్నించిండ్రండి. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు వాళ్ళ సైడ్ చేస్తే ఒకవేళ మనం మొత్తం అక్కడ పుట్టే పిల్లలల్లో ప్రతి 3rd పిల్లగానికి సిటిజన్షిప్ రాదు. మరి లీగల్గా మనం ఏమైనా స్టెప్స్ తీసుకోవచ్చా దీనికోసం? అంటే ఇప్పుడు పర్టికులర్గా ప్రతి ఇండివిజువల్ అక్కడ కోర్టు పోయి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మేము అందరం క్లాస్ యాక్షన్ సూట్స్ అన్ని ఫైల్ చేసేసిండి. 18 స్టేట్లు ఫైల్ చేసినాయి. లూలా కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అన్ని ఫైల్ చేసేసి. సో మా రెడ్డి న్యూమన్ బ్రౌన్ కూడా ఇన్వాల్వ్ అయింది కొన్ని లిటిగేషన్ ఇందులో. సో ఇవన్నీ ఫైల్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మీ దగ్గర పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ టైప్ ఉంటుంది కదా, ఆ టైప్లో క్లాస్ యాక్షన్ షూట్ కింద కన్సిడర్ చేస్తుంది అన్నట్టు. ఎన్ని కేసెస్ కోర్టులో పోయి వినాలంటే కోర్టుకు టైం ఉండదు. అది కోర్టు ఏం చేస్తుందంటే వీటన్ని కన్సాలిడేట్ చేసి క్లాస్ యాక్షన్ సూట్ కింద ఒక దగ్గరకు వచ్చి వాళ్ళని ఆర్గ్యూ చేయమని చెప్తుంది అన్నట్టు. చెప్పినప్పుడు అప్పుడు కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. కోర్టు ఏదో డిస్ట్రిక్ట్ కోర్టు కానీ, సర్క్యూట్ కోర్టు కానీ, సుప్రీం కోర్టు కానీ, దాన్ని క్లాస్ యాక్షన్ షూట్ అంటాం. సో దీనికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఎవరైనా పిల్లవాడు మార్చ్ 1 పుట్టిన అనుకోండి, వాళ్ళు ప్రత్యేకంగా కోర్టుకు పోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ తరఫున మేము కానీ వేరే వాళ్ళు కానీ ఆల్రెడీ ఫైట్ చేస్తూ ఉంటాం. దాన్ని క్లాస్ యాక్షన్ షూట్. మీకు వాళ్ళ ఆఫీసెస్ కూడా చాలా క్లాస్ యాక్షన్ షూట్ చేసి సక్సెస్ కూడా అయిన ఛాన్స్ అలా. సో అటువంటి మేము ఆల్రెడీ కవర్ చేస్తాం కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్కరు పోవాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి పరిణామాలు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ గ్రీన్ కార్డ్స్ రావడం చాలా వరకు తగ్గిపోయింది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నిన్న కాక మొన్న ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. మరి ఈ నేపథ్యంలో అమెరికాకి ఇండియా నుంచి వెళ్లే వాళ్ళ సంఖ్య ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఇది డెఫినెట్లీ పెద్ద డిస్కరేజ్మెంట్ అండి. ఎందుకంటే టాప్ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే పోదలుచుకున్నారో వాళ్ళు డెఫినెట్లీ బిగ్ డిసప్పాయింట్మెంట్ అండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన వాళ్ళకు గ్రీన్ కార్డ్ కనీసం మాకు లేకున్నా మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని చెప్పి చాలా మంది పోయే వాళ్ళు ఉన్నారండి. మేము మొత్తం మా సాక్రిఫైస్, మా లైఫ్ సాక్రిఫైస్ అయినా పిల్లలకు మంచిగా ఉంటుంది అని ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే ఈ పిల్లల్ని తీసుకుపోయి అక్కడ కన్నారనుకోండి, వాడు 20 ఏళ్ళు అక్కడ పెరిగిన తర్వాత వానికి అక్కడ గ్రీన్ కార్డ్ ఇవ్వకపోతే 2కి చెట్టిన రేవడి నా గరకన్నా ఘాటుకైతే వాడు. ఎందుకంటే వానికి ఇక్కడ ఇండియాలో అడ్జస్ట్మెంట్ రాదు, అక్కడ యుఎస్లో అడ్జస్ట్మెంట్ కాదు. సో అది బిగ్ డిస్కరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మేము పోయినప్పుడు కానీ మా తర్వాత వచ్చిన జనరేషన్ కానీ సరే మనం ఎట్లా స్ట్రగుల్ చేసుకున్నా మన పూర్వకాలకు మంచుకుంటుంది రా అన్న ఉద్దేశం మంచుకుంటే, కానీ ఇప్పుడు ప్రయోజనం ఏంది, అమ్మో ఈ పూర్వకాలను తీసుకుపోయి అక్కడ పెంచినాం అనుకో నా గరక నా ఘాటుక అవుతారు వీళ్ళు, నా అటు రారాదు నా ఇటు రారాదు అన్న
థింకింగ్ ప్రాసెస్ కంపల్సరీ డెవలప్ అవుతుందండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు దుబాయ్ అటువంటి కంట్రీస్కు పోకపోవడానికి ఛాన్స్ అదే వన్ ఆఫ్ ద రీజన్ అదండి. ఎందుకంటే ఆడ మీరు పోయిన అనుకోండి, మీ పిల్లోనికి సిటిజన్షిప్ రాదు, ఆ పిల్లోనికి సిటిజన్షిప్ రాదు, నలుగురు జనరేషన్ ఆడ పుట్టినా కూడా మీరు ఇమిగ్రేషన్ అనుకుంటూనే ఉండాలి, ఎప్పటికి సిటిజన్షిప్ రాదు. యుఎస్ పోతే ఏంటంటే మనకు పిల్లలకి ఫ్యూచర్ ఉంది కాబట్టి దాంతో ఉద్దేశంతో పోతుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది ఉన్నారు. నిక్కీ హేలీ ఉన్నది, షీఈ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. వివేక్ రామస్వామి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. తర్వాత ఇలాన్ మాస్క్ ఈజ్ అన్ ఇమిగ్రెంట్. తర్వాత సత్యానాథన్లా బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ సిఇఓ, గూగుల్ కంపెనీ సిఇఓ, మన ఆల్ఫాబెట్ సిఇఓ సుందర్ పిచాయ్. ఇటువంటి వాళ్ళందరూ నేను ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి వాళ్ళు డిస్కరేజ్ అవుతారు రావడానికి, ఇది మంచిది కాదు అని మేము చెప్పి ఆర్గ్యూ చేస్తున్నాము. కానీ ఎలక్షన్లో మా ఆర్గ్యుమెంటు గెలవలేదు. పబ్లిక్ ఒపీనియన్లో మాత్రం వాళ్ళకు ట్రంప్కు మాత్రమే మెజారిటీ వచ్చింది. కాకపోతే ఎప్పుడు కూడా మెజారిటీ అన్నది రూల్ చేయాల్సిన కాన్స్టిట్యూషన్ అన్నది ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మెజారిటీ ట్రైస్ టు సప్రెస్ ద మైనారిటీ, కాన్స్టిట్యూషన్ కమ్స్ ఇన్ టు ద ప్లే అండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అన్నది మెజారిటీ రూల్ ద్వారా పోదన్నట్టు, అది స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మాకు ఈ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తుందని మేము అనుకుంటున్నాము. కాకపోతే సుప్రీంకోర్టు ఎటు డిసైడ్ చేస్తుందని చూడాలండి. మేము ఇప్పుడు మా సైడ్ డిసైడ్ చేస్తుందా అటు, ఎందుకంటే చిన్న ప్రొవిజన్ ఏది, ఆ ప్రొవిజన్ ఏంది, దట్ గవర్నమెంట్కు ఈ పర్టికులర్ H1 మీద కానీ ఇల్లీగల్ మీద కానీ జ్యుడిషియల్ లేదని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మేమేం ఆర్గ్యూ చేస్తున్నామంటే, మీకు ఇల్లీగల్ వాళ్ళకు కూడా మీద జ్యుడిస్టిక్షన్ ఎందుకు లేదు, నీకు పోలీసు వచ్చి పట్టుకుపోరాదా? పట్టుకుపోవచ్చు కదా, అరెస్ట్ చేయరాదా? అరెస్ట్ చేయొచ్చు కదా, వాడు అన్నీ చేయొచ్చు కదా. ఓన్లీ అంబాసిడర్స్కు, ఏది దౌత్యాధికారులు ఉంటారు కదా, వాళ్ళ మీద జ్యుడిస్టిక్షన్ లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. 150 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇస్తలేరు, సరే మంచిదే. అది ఆ ప్రొవిజన్ కోసం పెట్టినరు, ఈ పర్టికులర్ ప్రొవిజన్ కోసం పెట్టలేదు. చాలామంది లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ, ఇమిగ్రెంట్స్ పిల్లలు కానీ చాలామంది అండి. యాపిల్ ఫౌండర్ కూడా సిరియా నుంచి వచ్చిన అతనే, ఒబామా కూడా వాళ్ళ ఫాదర్ కెన్యా నుంచి వచ్చిన అతనే. అట్లా చాలా మాది యుఎస్ అన్నది ఇమిగ్రెంట్ కంట్రీ అండి. ఆ థీమ్ని డిస్ట్రాయ్ చేసే ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఇది మంచిది కాదు అని మేము ఆర్గ్యూ చేస్తామండి. ఓకే, మరి ఇలాంటి పాలసీస్ వేరే కంట్రీస్లో ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓన్లీ యుఎస్ఏ, కెనడా మాత్రమే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉందండి. నాకు తెలిసిన వేరే ఏ పాశ్చాత్య కంట్రీలు అంటే వెస్ట్రన్ కంట్రీస్ ఏవి కూడా నాకు తెలిసినంత మటుకు బర్త్ రైట్ సిటిజన్షిప్ లేవు. నాకు తెలిసినది ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ద కెనడియన్ కంట్రీస్ కూడా ఆటోమేటిక్ బర్త్ రైట్ సిటిజన్షిప్ లేవు. ఎవరికో తండ్రికో తల్లికో గ్రీన్ కార్డు అటువంటి వేరే ఉన్న ప్రొవిజన్స్ ఉంటే తప్పితే వాళ్ళకి లేదు. ఓన్లీ కెనడా, యుఎస్ఏ. కానీ ఎట్ ద సేమ్ టైం అండి, యుఎస్ ఎకానమీ ఎంత పెద్దది, ఎంత ఇంప్రూవ్ అయింది, ఇటువంటి ఇమిగ్రెంట్స్ పిల్లలతో యుఎస్ ఎంత డెవలప్ అయింది, ఇటువంటి ఇమిగ్రెంట్స్ పిల్లలు లేకుండా ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఎంత సఫర్ అవుతున్నాయి. ఏవండి ఇన్నోవేటివ్స్ కంపెనీస్, ఒక యూరోపియన్ కంపెనీ చూడండి, మీరు మాల్వై చూడండి, ఒక యూరోపియన్ కంపెనీ చూస్తారా మీరు? చూడండి, అమెరికన్ ఈగల్ పోయి చూడండి, టామీ హిల్ఫింగర్, నైక్, మీకు ఎన్ని కంపెనీస్ ఉంటాయి, ఎన్ని ఏ మాల్ పోయినా, యుఎస్ మాల్, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, పిజ్జా హట్, ఒకటి చూడండి, ఒకటి చెప్పండి యూరోపియన్ కంట్రీది. ఇటువంటి అన్ని ప్రొవిజన్స్ అన్నీ ఇమిగ్రెంట్స్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్. ఆ థీమ్ను ట్రంప్ డిస్ట్రాయ్ చేస్తానని మేము అనుకుంటాను అండి. ఓకే, మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా, థ్యాంక్స్ అండి.